బెజవాడ ఆర్టిస్ట్ కొత్తగా వచ్చింది కానీ దుమ్ము దులిపేయడానికి రెడీ అయిపోయారు మన బెజవాడ అమ్మాయిలందరూ కలిసి. సో వీళ్ళలో ఉత్సాహం అంతా ఇంత లేదు. సో ఫస్ట్ ప్లాట్ఫామ్ అయినా కానీ చాలా హోరెత్తిస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది, అసలు ఏమేమి ఆడుతున్నారు, ఏమేమి ప్రాక్టీస్ అయ్యారు, అన్ని వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్. హాయ్ హాయ్ హాయ్. సో మీరంతా ఫస్ట్ యాంకర్స్ చాలా మంది ఉన్నారు, సింగర్స్ ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నాం మేము అందరం కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ ఇక్కడ అంటే సింగర్స్ ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు, డాన్సర్స్, వాట్ ఎవర్ ఇట్. ప్రతి ఒక్కరం కూడా మా ఏపీ ఆడపిల్లలు అంటే దేనిలో తక్కువ కాదు అంటారు. ఎందులోనూ కూడా ఆడపిల్లలు తక్కువ కాదు. ప్రతి రంగంలో ఆడపిల్లలు ముందంజలోనే ఉన్నారు. అందులో ది బెస్ట్ అనిపించుకున్నారు. సో ఎంతసేపు బాయ్స్ అయినా క్రికెట్ ఆడేది, వాళ్ళే విన్ అవ్వాలా, వాళ్ళే ఎంజాయ్ చేయాలా, వాళ్ళే ఎంటర్టైన్ అవ్వాలా, ఎంతసేపు మేము కష్టపడుతూ ఇలాగే ఉండిపోవాలా అన్న ఒక ఇదిలో మా ఫ్రెండ్స్లో కొంతమందికి థాట్ వచ్చింది. సో బిందు ఇలా అనుకున్నారు, మనం ఎందుకు చేయలేము, మనం ఎందుకు ఆడలేము, మనల్ని మనం ఇంకా స్పోర్ట్స్లో కూడా ప్రూవ్ చేసుకోవచ్చు అన్న ఒక ఇంటెన్షన్తో మేమందరం గ్యాదర్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు అనడం కన్నా పులులు అని చెప్పొచ్చు వీళ్ళని. ఒకరిని మించి ఒకరు ఏదో ఫన్ కోసం మాట్లాడుకున్న ఈ గేమ్ గురించి ఈరోజు ఈ టోర్నమెంట్ ఇంతవరకు వచ్చిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే మాకు మేమే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలనుకున్నాం. ఎవరైనా చాలా ల్యాగ్ చేస్తారు. ఒక టోర్నమెంట్ అనుకుంటే 1 month 2 months 3 months, మేము వితిన్ 15 daysలో అనుకోవడము, టోర్నమెంట్ని ఈరోజు ఇక్కడ వరకు తీసుకురావడం. విత్ అందరికి ఎన్ని వర్క్స్ ఉన్న డైలీ ప్రాక్టీస్లు, అంటే ఏదో ఆడాలని మేము ఆడట్లా, ప్రాక్టీస్లు చేసి కోచ్ల్ని పెట్టుకొని మేము ఆ గేమ్ ఏంటో నేర్చుకొని మరి ఈరోజు ఇక్కడ ఆడుతున్నాము. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మా అమ్మాయిలందరికీ కూడా. ఇంకొంచెం సేపు అయితే మా గేమ్ చూసి ఇంకా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్లీ చెప్తున్నాను నేను. సో అన్నిట్లో మేము ముందుగానే ఉంటాం. సో స్టేజ్ మీద ఉండి అలరించే మీరు గ్రౌండ్లోకి వచ్చేసారు. గ్రౌండ్లో ఎలా అనిపిస్తుంది? గ్రౌండ్కి రావడం స్టేజ్ మీద అలరిస్తాం కానీ గేమ్లో మాత్రం బెదిరిచ్చేస్తాం, దడదల్లాడిచ్చేస్తాము. అది జస్ట్ గేమ్ వరకే, కానీ ఆ గేమ్ తర్వాత మేము అంతా ఒకటే. సో దీంట్లో మేము అన్ని రంగాల వాళ్ళు ఉన్నాము. సో హమ్ కిసీసే కమ్ నహి అనేది ఇప్పుడు గేమ్ చూడబోతున్నారు. మీరు కూడా రెడీగా ఉండండి. ఎస్, అవెంజర్స్ అంటే అనుగారు మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఒక్క రకంగా దుమ్ము దులిపేస్తారు స్టేజ్ మీదకి వెళ్ళారంటే. ఇప్పుడు కబడ్డీ ఆడిపోతున్నారు అవెంజర్స్ టీం. అసలు ఎలా ఉండబోతుంది, ఎలా ప్రాక్టీస్ చేశారు మీ టీం అంతా? సో చూసారు కదా మేము బ్లాక్ అండ్ బ్లాక్లో ఎలా ఉన్నామో. సో చూడ్డానికి ఉన్నంత రేంజ్లో ఆడాలనేదే మేము అనుకుంటున్నాము. మీరైతే ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము ఎలా ఆడతాం అనుకుంటున్నారు? అసలు ఆడ పుల్లని డిసైడ్ చేస్తారు కాబట్టి. సో మా వాళ్ళందరూ చూసారుగా ఎలా నిలబడి ఎలా సిద్ధంగా ఉన్నారు, యుద్ధానికి సిద్ధం అన్నట్టు. ఈ కాసేపట్లో పంతం మీద మాదాహే అన్న లెవెల్లో ఉండబోతుంది అనమాట. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మ్యాచ్ యాక్చువల్లీ. బట్ చాలా సపోర్టివ్గా ఉన్న మాకు యాంకర్స్, సింగర్స్, డాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఈవెంట్ని ఇంత ముందుకి వెళ్ళాలంటే ఒకరి వల్ల అయితే కాదు. సో చాలా మంది మాకు సపోర్ట్ చేశారు, చాలా మంది స్పాన్సర్స్ చేశారు, వాళ్ళందరూ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తూ. సో కమ్ ఆన్ ఆల్ ద లవ్లీ గర్ల్స్. ఓకే, మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? వీఆర్ సో ఎక్సైటెడ్ సీరియస్లీ. అసలు నెక్స్ట్ ఇక గేమ్లోకి దూసుకెళ్ళిపోవడమే, ఎక్కడ తగ్గేదేలే. బ్రాండ్ ఎక్కడ చాలా ఎగ్జైటెడ్గా ఉందండి. ఇందాక మా బాతి చెప్పినట్టుగా ఏదైనా ఒక టోర్నమెంట్ ప్లాన్ చేయాలంటే మినిమం బ్యాక్గ్రౌండ్లో కొన్ని డేస్ తీసుకుంటాము. మేము వితిన్ 2 weeksలోనే ప్లానింగ్ అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇది నా టోర్నమెంట్, నా గేమ్, నేను గెలవడం ముఖ్యం కాదు, నా టీం గెలవడం ముఖ్యం అన్నట్టు చాలా స్పోర్టివ్గా ఆడుతున్నారు. సో దట్ వాజ్ వెరీ హ్యాపీ. సో మెయిన్లీ ఫస్ట్ ఆ ప్లానింగ్ మాకు చెప్పగానే ఫస్ట్ మేము సర్ప్రైజ్ అయ్యాం. సో దెన్ ఎగ్జైటెడ్ అయ్యాం. సో ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ టోర్నమెంట్స్, ఎప్పుడెప్పుడు ఆడతామా అని చెప్పేసి. సో ప్రాక్టీసెస్ కానీ ప్రతి దాంట్లో కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాం. సో ఇప్పటి వరకు కూడా ఫస్ట్ స్టార్టింగ్ day 1 ప్రాక్టీస్ నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఎగ్జైట్మెంట్తో ఉన్నాం, అదే ఎనర్జీ లెవెల్తో ఉన్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మేము గ్రౌండ్లోకి దిగినాక తెలుస్తుంది మేము ఏమాత్రం ఎనర్జీతో ఉన్నామో, ఏ లెవెల్లో మేము ఆడుతున్నామో. సో మీ ఇలా ఎక్స్పెక్టేషన్స్ చేస్తే మేము ఇలా చేస్తాం ఎక్స్పెక్టేషన్స్. సో మీ ఎక్స్పెక్టేషన్ని బ్రేక్ చేసే విధంగా అయితే గేమ్ ఉంటుంది. సో అందరు కూడా రెడీగా ఉండండి. లెట్స్ ఎంజాయ్ ది గేమ్ ఆల్ ఆఫ్ యూ గర్ల్స్. సో అవెంజర్స్ అయితే రెడీగా ఉన్నారు, ఇంకా వారియర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నారు. ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టు కూడా అందరూ కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతున్నారు. సో చూద్దాం ఇంకా గేమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది స్టేజ్ మీద అదిరిపోయిద్ది, కింద ఎలా ఉంటుందో, బెదిరిపోయిద్దో లేదో. అవెంజర్స్ అయితే చూసాము ఎలా ఆడతారో, ఎలా ఛాలెంజ్ విసిరారు. మరి వారియర్స్ ఎలా ఆడతారో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి ఎలా ఉండబోతుంది, ఫస్ట్ గ్రౌండ్లో ఎలా అనిపిస్తుంది అడుగు పెట్టగానే? వారియర్స్ అవెంజర్స్ అని ఏం లేదండి, ఇక్కడ అంతా ఉమెన్ ఆర్టిస్టులను కలిసి చేసుకుంటున్నాము. వాళ్ళు సవాల్ ఇసిరినా ఇసరకపోయినా మేము మాటల్లో చూపించాము, ఆటలో చూపిస్తాము. ఓన్లీ కప్పు ముఖ్యం. ఓకే, సో బెజవాడ అమ్మాయిలు పులుల్లా తయారైపోయారు. సో ఎలా ఉండబోతుంది? సో మేమైతే తగ్గేదే లేదు.
ఓడిపోవడమా, రెండిట్లో ఒకటే. ఇంకోటి మేము ఈ కప్పు కేవలం మా మా కెప్టెన్ ఉన్నారు, మా కోచ్, మా రమ్య కోసం మేము ఆడుతున్నాము. షీఈ్ ఎ ప్రెగ్నెంట్ లేడీ, వి వాంట్ టు విన్ ద కప్ ఫర్ హర్, అంతే. అండ్ వి గోనా విన్ దిస్ పక్కా. థాంక్యూ. ఎలా ఉండబోతుంది, ఎలా ఆడబోతున్నారు, పెద్దవాళ్ళ అమ్మాయిలు అంటే ఎలా చూపిస్తుంది? యాక్చువల్లీ మీకు ఇప్పటికే ఒక లైన్ వచ్చేసింది ఎలా ఉండిద్ది అనేది. సాంగ్ చూస్తుంటే అర్థమవుతుంది, అస్సలు తగ్గేదేలే, సూపర్ ఉండబోతుంది. అండ్ మీరు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయండి. సో కెప్టెన్, మీ మాటల్లో ఇప్పుడు మీరు చూడడానికి అసలు దిగితే అసలు కప్పు మీద అన్నట్టు చేస్తున్నారు. సో మీరు మా కెప్టెన్ అడగండి, కప్పు ఇస్తున్నావా లేదా టీంకి? కప్పు ముఖ్యం బిగులు. సో ఎందుకంటే నా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్, చాలా డేస్ నుంచి ప్రాక్టీస్ చేశారు, మా గర్ల్స్ అందరూ కూడా. సో డెఫినెట్లీ నా టీంతో కలిసి మేము కప్పు కొడుతున్నాం. రెడీ మై డియర్ టీం మెంబర్స్, కమ్ ఆన్! సో బెజవాడలో ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక స్టాండ్ తీసుకొని ఆడుతున్నారంటే ముఖ్యంగా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. లేడీస్ అంతా కలిసి ఎక్కడ ఆడాలి, మనం అబ్బాయిలకి ఏమాత్రం తగ్గకూడదు కూడా, వాళ్ళ బిజీ షెడ్యూల్లో ఇంతమంది కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళు స్టాండ్ తీసుకొని స్టార్ట్ చేశారు. ఈవెంట్ ఫస్ట్ టైం విజయవాడలో జరగబోతుంది. సో చూద్దాం, ముందు ఇంకా యానివర్సరీ చేసుకోవాలని కూడా మనం కూడా కోరుకుందాం, ఎంకరేజ్ చేద్దామని కూడా అందరూ చెప్తున్నారు. వాళ్ళ స్పాన్సర్స్ కూడా వీళ్ళ ఆటని చూసి చాలా మంది స్పాన్సర్స్ కూడా వచ్చారు. సో చాలా ఉత్సాహంగా ఉండబోతుంది. విజయవాడలో ఇలాంటి ఈవెంట్స్ ఇంకా రావాలని కూడా, అలాగే లేడీస్ అంత స్టాండ్ తీసుకొని ఇంత ముందుకు వచ్చి కూడా వాళ్ళని చాలా మంది ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆటలే కాదు, రేపు త్రోబాల్ కూడా జరగబోతుంది. ఇలా 2 days ఈవెంట్ ని ప్లాన్ చేసుకొని వాళ్ళకు వాళ్ళు నిల్చొని ఇంతమంది ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకోవడం కూడా చాలా ఉత్సాహాన్ని నింపుతుంది. కెమెరామెన్ ఈశ్వర్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.